వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. దిస్ ఇస్ కార్తిక్. ఏపీలో ఎన్నికల హింసపై సిట్ బృందం జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ అధికారులు 3 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో హింస జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. కల్లర్లు జరిగిన చోట నమోదైన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలు పరిశీలించారు సిట్ అధికారులు. సిట్ దర్యాప్తుతో భయాందోళనకు గురైన కొంతమంది అనుమానితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొంతమంది హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లుగా సిట్ గుర్తించింది. సోమవారం తుది నివేదిక ఇవ్వనుంది సిట్. పల్నాడు జిల్లాలో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే నర్సరావుపేట, మాచర్ల, రెంటచింతల పోలీస్ స్టేషన్లలో దాడులపై విచారించిన సిట్ అధికారులు అనంతరం కారంపూడి పోలీస్ స్టేషన్లో ఎన్నికల అనంతరం అల్లర్లపై నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను తెలుసుకున్నారు. కారంపూడి సిఐ నారాయణస్వామి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉండడంతో సిఐ నుంచి వివరణ కోరారు సిట్ సభ్యులు. అలాగే అల్లర్ల సమయంలో వీడియోలను పరిశీలించారు అధికారులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు పర్యటిస్తున్నారు. తాడిపత్రిలో డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతుంది. రెండో రోజు కూడా పలు ప్రాంతాల్లో పర్యటించిన సిట్ బృందం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలింగ్ అనంతరం నమోదైన ఎఫ్ఐఆర్ ను సిట్ బృందం పరిశీలించింది. తాడిపత్రిలో పచ్చమూకల స్వైర విహారంపై సమగ్ర నివేదిక ఇవ్వనుంది సిట్. తిరుపతి జిల్లాలోనూ సిట్ బృందం పర్యటిస్తోంది. చంద్రగిరి మండలం కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లెను సందర్శించారు సిట్ అధికారులు. టీడీపీ దాడిలో గాయపడిన బాధితులకు జరిగిన హింసను అధికారులకు వివరించారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్, వీడియోలను సేకరించారు. ఆ తర్వాత రామిరెడ్డిపల్లెలో గ్రామస్తులను విచారించింది సిట్ బృందం. ఇక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మ్యాన్ ఈశ్వర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. ఎస్పీలను మార్చిన చోటే హింస జరిగిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరులు పక్కా ప్లాన్తో దాడులు జరిగాయని విమర్శించారు. ఎన్నికల్లో హింసకు చంద్రబాబే కారణమని ఫైర్ అయ్యారు. కొందరు పోలీసులు టీడీపీ నేతల దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దాడులు జరుగుతున్నాయని కంప్లైంట్లు చేసిన పోలీసులు రీచ్ కాలేకపోయారని తెలిపారు. డబ్బు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపచేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి! పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసు రీచ్ కాలేకపోయారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని వైఎస్ఆర్సీపీ బృందం ఎన్నికల సంఘాన్ని కోరింది. వెలగపూడి సచివాలయంలో అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావును, మల్లాది విష్ణు, నవరత్నాల అమలు కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి బృందం కలిసింది. పచ్చమూకల దాడులపై ఫిర్యాదు చేశారు. ప్రజలు తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో టీడీపీ హింసను ప్రోత్సహిస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. పలు ప్రాంతాల్లో తెలుగుదేశం అభ్యర్థులే రోడ్ల పైకొచ్చి దాడులకు తెగబడుతూ ఆస్తులను ధ్వంసం చేయటమే ఇందుకు నిదర్శనం అన్నారు. కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ అల్లర్లను సృష్టించే అవకాశం ఉందన్నారు. ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. 175 నియోజకవర్గాల్లో వచ్చేటటువంటి ఫలితాలని సందర్భంలో సీరియస్గా శాంతి భద్రతలు కాపాడే విధంగా, బందోబస్తు పెట్టే విధంగా, తగిన చర్యలు తీసుకునే విధంగా ఆ రోజు అప్రమత్తంగా ఉండాలి అని ముందస్తుగా ఎన్నికల కమిషన్ని ఈరోజు కలిసి చెప్పడం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు లీగల్ సెల్ ప్రతినిధులు ఉమాపతి, సత్యనారాయణ రెడ్డి తాడిపత్రిలో సిట్ దర్యాప్తు బృందాన్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. పెద్దారెడ్డి ఇంట్లో దౌర్జన్యం చేసిన పోలీసులపైన విచారణ జరపాలని సిట్ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్పీ అమిత్ భర్దర్
ఏఎస్పీ రామకృష్ణ చౌదరిలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తాడిపత్రిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 150 బైకుల్లో 300 మంది ఫైర్ వ్యవహారం రోడ్లలో పోలింగ్ బూతుల్లోకి పోయి చేస్తా అంటే అది గమనించిన పోలీసులు కానీ ఇక్కడ ఎన్నికల అధికారులు కానీ చర్య తీసుకోలేదు. మీరు ఫేర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే మా ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటిపైన దాడి చేసి సీసీ ఫుటేజులు ఫర్నిచరు మొత్తం విచక్షణంగా పగలగొట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారు లోకేష్ ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి వాళ్ళ తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అర్థం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డబ్బు, బంగారం, వజ్రాలు ఓడల్లో తరలిస్తున్నారంటూ నారా లోకేష్ ట్వీట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ వ్యాపారంలో భాగంగా ఆఫ్రికాకు పంపిస్తున్న వాహనాలపై లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నా. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఈసారి విశాఖలోనే ఉంటుందని స్పష్టం చేశారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. వచ్చే నెల 9వ తేదీన ఉదయం 9:30 ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న వైవి సుబ్బారెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ 150కి పైగా సీట్లలో విజయం సాధిస్తుందని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు, మైనారిటీలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని తెలిపారు. అత్యధిక శాతం 175 మందికి అత్యధిక శాతం 150 పైనే వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా దక్షిణాల నిజమవుతుంది. ప్రజల ఆశీస్సులు తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలోని జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ నెల 16 నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చింతమనేని బెంగళూరులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 14 మంది కూడా పరారీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల హత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకువెళ్లిన కేసులో చింతమనేనితో పాటు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. దీంతో వారిని పట్టుకునేందుకు 6 సిఐల నేతృత్వంలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. అటు చింతమనేని దౌర్జన్యం చేసి తీసుకువెళ్లిన ముద్దాయి రాజశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి 14 రోజుల రిమాండ్ను విధించింది కోర్టు. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు కూడా విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. అత్యవసర విషయాలు తక్షణం అమలు చేయాల్సిన అంశాలపైనే చర్చించాలనింది ఈసీ. జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలను మాత్రమే కేబినెట్లో చర్చించాలని సూచించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలంది. అలాగే ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావద్దన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలను ఇప్పటికే ప్రజలు నమ్మకం కోల్పోయారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించిందని ఆయన తెలిపారు. మీరందరూ రైతు బిడ్డలు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? నేను ముఖ్యమంత్రి అవుతా ఉన్నా, డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ మీద. మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదు ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకు ఉండి ఎంబడి నుండి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను సంతకం పెడతా, నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది,
ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. తొందరలోనే జూన్ 9 6 నెలలు కూడా నిండబోతా ఉన్నాం. సుచిత్ర భూ వివాదం మరింత ముదిరింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తనపై మల్లారెడ్డి చేసిన ఆరోపణలను అడ్లూరి లక్ష్మణ్ ఖండించగా అడ్లూరి లక్ష్మణ్ కు మల్లారెడ్డి సవాల్ చేశారు. వీరిద్దరి మధ్య మాటకు మాట ఓసారి చూద్దాం. ఇప్పుడు షేరి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన 2021లో ఆయన నేను అమ్మడం జరిగింది. నేను ఎలక్షన్ ముందు నాకు డబ్బులు లేక నేను ఒకటే విషయం మాజీ మంత్రి మల్లారెడ్డి గారు తెలుసుకున్నా. నువ్వు 2016 నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉందిగా, ఎందుకు వికెట్ చేయించుకొని ఇంజక్షన్కి ఎందుకు కౌంటర్ చేయలేదు? నువ్వే అధికారంలో ఉన్నావు కదా, జిహెచ్ఎంసీ ద్వారా అధికార పరంగా ఎందుకు అనుమతులు తీసుకుని అక్కడ స్ట్రెచర్స్ కట్టలేదు? మూడోది, ఏదైతే గతంలో సర్వే రిపోర్ట్ ఉన్న ప్రకారం, గతంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న ప్రకారం ఎందుకు నువ్వు దాన్ని అమలుపరిచే విధంగా నువ్వు ఎక్కడ కూడా సహకరించలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ 9 మంది ఏం చేసిర్రు? సుధామణికి ఏం పైసలు ఇవ్వలేదు 9 మంది. రేపు ఎంక్వైరీలో కూడా వెళ్తుంది. నేను ఒక ఎమ్మెల్యేను, నా భూమి కబ్జా అయింది, నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా, రెవెన్యూ మినిస్టర్ తానికి పోతున్నా, కలెక్టర్ తానికి పోతున్నా. నేను దానికి ఇప్పుడు ప్రూఫ్ చేసిన, డీటెయిల్గా అన్ని ఇచ్చినా, అంతా ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా సర్వే చేయించారు కదా. నేను కబ్జా గిట్ట పెడితే దేనికైనా సిద్ధమే. నేను అదే మాదిరిగా వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్ తీసుకొచ్చి నా దాంట్లో కబ్జాకు వచ్చేస్తుడు, దానికి ఎట్లా సిద్ధమో చెప్పాడు. ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తాను నా దాంట్లో ఫోర్జరీ ఉంటే. యాదాద్రి జిల్లా భువనగిరిలో పెట్రోల్ బంక్లో ప్రమాదం జరిగింది. ఓ లారీ డీజిల్ ట్యాంక్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది భయపడిపోయారు. అయితే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ భువనగిరి రహదారిలో ఓ పెట్రోల్ బంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. నేషనల్ అప్డేట్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల 5వ దశకు కౌంట్డౌన్ మొదలైంది. రేపు మొత్తం 49 స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్ వంటి ప్రముఖులు 5వ విడతలో బరిలోకి దిగనున్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కీలక అంకానికి చేరుకుంది. మే 20న 5వ దశ పోలింగ్ జరగనుండగా ప్రచార పర్వానికి తెరపడింది. దాదాపు 2 నెలలుగా హోరెత్తిన మైకులు సైలెంట్ అయిపోయాయి. సార్వత్రిక ఎన్నికల 5వ విడతలో భాగంగా సోమవారం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. 49 సీట్లకు మొత్తంగా 695 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 82 మంది మహిళలున్నారు. 5వ దశలో ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, జార్ఖండ్లోని 3 స్థానాలకు పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లోని ఒక్కో స్థానానికి మే 20న ఓటింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. యూపీ నుంచి రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా 5 కేంద్ర మంత్రులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ, రాయ్బరేలీ స్థానాలకు 5వ దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలో దిగగా, అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడించేందుకు గట్టి ప్రణాళికలు అమలు చేసింది కాంగ్రెస్. ముంబై నార్త్ నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఉద్ధవ్ నేత అరవింద్ సావంత్ ముంబై సౌత్ నుంచి పోటీలో ఉన్నారు. బీహార్లోని సరన్ నుంచి లాలూ చిన్న కూతురు రోహిణి ఆచార్య బీజేపీ సిట్టింగ్ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీతో తలపడుతున్నారు. హాజీపూర్ నుంచి చిరాగ్ పాశ్వాన్, కైసర్గంజ్ నుంచి డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ చిన్న కొడుకు కరణ్ భూషణ్ సింగ్ తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా బారాముల్లా నుంచి 5వ దశ బరిలో నిలిచారు. మొత్తం 7 దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఇప్పటికే 4 దశలు పూర్తయ్యాయి. 4వ దశలో 69.2% ఓటింగ్ నమోదైనట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 1న తుది దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. దేశ సంపదను కొలగొట్టడమే వాళ్ల లక్ష్యం అన్నారు. జార్ఖండ్లో జంషెడ్పూర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమ హయాంలో సుపరిపాలనపై కాంగ్రెస్ మాట్లాడటం లేదన్నారు. జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు అభివృద్ధి చేయడం రాదన్నారు మోదీ. ఎన్నికల వేళ దేశ ఆర్థిక వ్యవస్థపై చర్చే జరగడం లేదన్నారు. మౌలిక వసతులపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ప్రధానమంత్రి.
ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆప్ను అణిచివేసేందుకే బీజేపీ ఆపరేషన్ జాడూను ప్రారంభించిందని మండిపడ్డారు. కేజ్రీవాల్ పిఏ బిబవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆప్ నిరసన చేపట్టింది. బీజేపీ కార్యాలయాన్ని కేజ్రీవాల్ ఆప్ నేతలు అడ్డుకునేందుకు ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు. పలువురు ఆప్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ సమగ్ర భద్రతా బాధ్యతలను ఇక నుంచి సిఐఎస్ఎఫ్ పూర్తి స్థాయిలో నిర్వహించనుంది. సిఐఎస్ఎఫ్ ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన 3,300 మందికి పైగా సిబ్బంది రేపటి నుంచి విధులు నిర్వహించనున్నట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పటి వరకు సిఆర్పిఎఫ్ నిర్వహించిన బాధ్యతలను ఇకపై నుంచి సిఐఎస్ఎఫ్ బలగాలు నిర్వహించనున్నాయి. గత ఏడాది డిసెంబర్లో శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంట్లో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపడంతో సమగ్ర భద్రతా బాధ్యతలను సిఐఎస్ఎఫ్కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. బిజినెస్లో గోల్డ్ అప్డేట్ చూద్దాం. రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారిపోతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 870 రూపాయలు పెరిగి 74,620 రూపాయల స్థాయికి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 800 రూపాయలు పెరిగి 68,550 వద్ద ట్రేడింగ్ అవుతోంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ లోకి వెళదాం. T20 వరల్డ్ కప్ ట్రోఫీ లాంచింగ్ కార్యక్రమం హైదరాబాద్ లో సాక్షి ప్రధాన కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది. ఈ ట్రోఫీతో పాటు సాక్షి ఆఫీస్ కు వచ్చిన టీమిండియా వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయిన పీయూష్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. యునైటెడ్ స్టేట్స్ వేదికగా జూన్ 2 నుంచి T20 వరల్డ్ కప్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచింది. పంజాబ్ కింగ్స్ విధించిన 215 పరుగుల టార్గెట్ను 5 బంతులు మిగిలుండగానే ఛేదించి లీగ్ దశలో చివరి మ్యాచ్ను ఘన విజయంతో ముగించింది. ఉప్పల్ వేదికగా సాగిన మ్యాచ్లో తొలుత పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ 19.1 ఓవర్లలోనే 6 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ పాయింట్ పట్టికలో 17 పాయింట్లతో 2వ స్థానంలోకి చేరింది. వెదర్ డీటెయిల్స్ విషయానికి వద్దాం. మరో 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించింది. నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించింది వాతావరణ శాఖ. మరోవైపు ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం వైభవంగా సాగింది. గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు. నారాయణగిరి ఉద్యానవనంలో కళ్యాణ వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ వేదికపై ఉత్సవ మూర్తులు ఆసీనులయ్యారు. నేటితో పద్మావతి పరిణయోత్సవాలు ముగుస్తున్నాయి. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.